హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలామంది అయితే కాకరకాయలు తినడానికి ఇష్టపడరు, ఎందుకంటే చేదుగా ఉంటుందని. రెగ్యులర్గా ఒకే టైప్లో కాకుండా ఈ రకంగా అయితే చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇంకా కావాలని అడుగుతారు. సో ఫస్ట్ అయితే కాకరకాయలు అయితే సగానికి కట్ చేసుకొని అందులో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేస్తే ఇలా అయితే వాటర్ వచ్చేస్తుంది. అందులో కాకరకాయలన్నీ కూడా గట్టిగా పిండేసుకుంటే ఆ చేదంతా కూడా వాటర్లో వెళ్ళిపోతుంది. ఆ తర్వాత స్టఫింగ్ కోసం అయితే మిక్సీలో 2 పెద్ద ఉల్లిగడ్డలు సగం సగం కోసేసుకొని వేసుకొని సరిపడా కారము, కొద్దిగా జీలకర్ర, కొన్ని ఎల్లిపాయలు, సరిపడా ఉప్పు వేసుకొని పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలి. అది పక్కకు పెట్టేసి ఒక కడాయిలో అయితే ఆయిల్ పోసుకొని అందులో మనము తీసుకున్న కాకరకాయలు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద వేయించుకుంటే గిలాగా అయిపోతుంది. కాసేపటికి తీసేసినాక లోపల ఉన్న స్టఫ్ అంతా కూడా తీసేసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ని అయితే ఇందులో అయితే లోపల వరకు మంచిగా వెళ్ళేలాగా పెట్టాలి. చాలామంది అయితే పచ్చి కాకరకాయల్లోనే ఇలాగ స్టఫ్ పెట్టి చేస్తారు, కానీ అదైతే వేగటానికి చాలా టైం పడుతుంది. ఇంకా లోపల కూడా కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది. ఈ రకంగా అయితే ముందుగా మనం కాకరకాయలను వేయించుకొని కనుక చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, తొందరగా కూడా వేగిపోతాయి. ఇలాగే మనము మిగిలిపోయిన ఆయిల్లో మనం స్టఫ్ చేసుకున్న కాకరకాయలు, మిగిలిపోయిన స్టఫ్ అంతా కూడా వేసేసి ఇలా అయితే ఈ కలర్ వచ్చేస్తుంది. ఈ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలా. స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉండాలి. అడుగు అంటినా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అలాగని మొత్తం మార్చేయకండి, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి, నచ్చితే లైక్ చేయండి.